హాయ్ ఆల్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి ఏలూరు. నన్ను ఈరోజు మనం ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ 38th రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, 8 పీపుల్ అన్నాడు. ఆ 8 పీపుల్ కూడా 4 స్టోరీ బిల్డింగ్లో ఉన్నారంట. దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ ఎంత ఇచ్చాడు? 1. అలాగే టాప్ ఫ్లోర్ ఎంత ఇచ్చాడు? 4. 8 పీపుల్ ఇచ్చి 4 ఫ్లోర్స్ ఇస్తే డెఫినెట్గా 2 ఫ్లాట్స్ ఇస్తాడు. ఆ 2 ఫ్లాట్స్ ఏంటన్నా? ఫ్లాట్ 1 అండ్ ఫ్లాట్ 2. ఫ్లాట్ 1 ఈజ్ వెస్ట్ ఆఫ్ ఫ్లాట్ 2. సో టాప్ ఫ్లోర్ 4 కాబట్టి 4, 3, 2, 1. ఫ్లాట్ 1, ఫ్లాట్ 2, ఫ్లాట్ 1, ఫ్లాట్ 2. అట్ ఏ టైం ఎన్ని పాసిబిలిటీస్ తీసుకున్నాం? 2 పాసిబిలిటీస్ తీసుకున్నాం. ఓకే, ఒకసారి నాన్న. ఏ లివ్స్ టు ద ఈస్ట్ ఆఫ్ సి ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అన్నాడు. సో సికి ఈస్ట్లో ఏ ఉండాలి? వాళ్ళిద్దరు కూడా ఆడ్ నెంబర్ ఫ్లోర్స్లో ఉండాలి. సో ఒక పాసిబిలిటీలో సి ఇక్కడ తీసుకుంటే ఏ ఇక్కడ, ఇంకొక పాసిబిలిటీలో సి ఇక్కడ తీసుకుంటే ఏ ఇక్కడ. నెక్స్ట్, ఎఫ్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఈ అండ్ బోత్ లివ్ ఆన్ సేమ్ ఫ్లాట్. ఈకి ఇమీడియట్లీ అబౌవ్ ఎఫ్ ఉండాలి, అలాగే వీళ్ళిద్దరు కూడా ఎలా ఉండాలి? సేమ్ ఫ్లాట్లో ఉండాలి. నెక్స్ట్, 1 ఫ్లోర్ బిట్వీన్ ద ఫ్లోర్స్ ఆఫ్ హెచ్ అండ్ ఎఫ్. హెచ్కి ఎఫ్కి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయంట? ఒక ఫ్లోర్ ఉంది. నో వన్ లివ్స్ టు ద వెస్ట్ ఆఫ్ హెచ్. నాన్న హెచ్కి వెస్ట్లో ఎవరు లేరు అంటే హెచ్ అనేది ఫ్లాట్ 1లో ఉందని చెప్పి అర్థం. నెక్స్ట్, ఈ లివ్స్ బిలో ఫ్లోర్ ఆఫ్ జీ బట్ నాట్ ఇమీడియట్లీ. నాన్న జీ కిందే ఈ ఉందంట, బట్ వీళ్ళిద్దరు కూడా నైబర్స్ కాదు, అంటే ఇమీడియట్ ఫ్లోర్స్ కాదు అన్నాడు వాడు. డి లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. దట్ మీన్స్ డి అనేది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండాలి, లేదంటే థర్డ్ ఫ్లోర్లోనే ఉండాలి. నెక్స్ట్, బి లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అండ్ ఈవెన్ నెంబర్ ఫ్లాట్. బి అనేది ఈవెన్ ఫ్లోర్లో ఉండాలి, అలాగే ఈవెన్ ఫ్లాట్లో కూడా ఉండాలి. ఓకే నాన్న, ఒకసారి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం చూస్తే ఈకి ఇమీడియట్లీ అబౌవ్ ఎవరు ఉండాలి? ఎఫ్ ఉండాలి. ఈ అనేది కంపల్సరీగా 4th ఫ్లోర్లో తీసుకోలేను, అలాగే 2nd ఫ్లోర్లో కూడా తీసుకోలేను. అంటే ఈ కంపల్సరీ ఎక్కడ తీసుకోవాలి? ఫస్ట్ ఫ్లోర్లో తీసుకోవాలి. మరి ఈకి ఇమీడియట్లీ అబౌవ్ ఎఫ్ అంటే ఈ ఇక్కడ తీసుకుంటే ఎఫ్ ఇక్కడైనా అవ్వచ్చు, లేదంటే ఈ ఇక్కడ తీసుకుంటే ఎఫ్ ఇక్కడైనా అవ్వచ్చు. సో 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి కాబట్టి అంటే ఎఫ్ ఇక్కడ తీసుకుంటే కంపల్సరీగా ఎఫ్కి హెచ్కి మధ్యలో ఒక ఫ్లోర్ అంటే ఎఫ్ అనేది 2nd ఫ్లోర్ కాబట్టి హెచ్ అనేది కంపల్సరీగా 4th ఫ్లోర్. అలాగే హెచ్ అనేది ఫ్లాట్ 1 అన్నాడు, ఎందుకంటే హెచ్కి వెస్ట్లో ఎవరు కూడా లేరు. సో హెచ్ అనేది కంపల్సరీగా 4th ఫ్లోర్లో ఫ్లాట్ 1 అవుతుంది. అంటే జీ కిందే ఈ ఉండాలి, వాళ్ళిద్దరు కూడా ఇమీడియట్ నైబర్స్ కాదు. సో జీ అనేది 4th ఫ్లోర్ ఆఫ్ ఫ్లాట్ 2 అవుతుంది. అలాగే ఒకసారి ఇక్కడ చూడండి, బి గురించి ఏమి ఇచ్చాడు? బి అనేది ఈవెన్ ఫ్లోర్లో ఉండాలి, అలాగే ఈవెన్ ఫ్లాట్లో కూడా ఉండాలి. అంటే బీకి ఒకే ఒక పొజిషన్ ఉంది, 2nd ఫ్లోర్లో ఫ్లాట్ 2 బి తీసుకుంటాను. అప్పుడు కంపల్సరీగా ఈకి ఇమీడియట్లీ అబౌవ్ ఎఫ్ అంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ 1 అవ్వాలి, ఎఫ్ అనేది 2nd ఫ్లోర్లో ఫ్లాట్ 1 అవ్వాలి. నెక్స్ట్, మిగిలిపోయిన పర్సన్ ఎవరు? డి. డి అనేవాడు ఆడ్ నెంబర్ ఫ్లోర్ అన్నాడు. సో డి అనేవాడు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకుంటే ఆడ్ ఫ్లోర్ అవుతుంది కాబట్టి అయిపోయింది నాన్న. ఒకసారి క్వశ్చన్స్ చూస్తే, హూ ఈజ్ లివింగ్ ఆన్ ద నార్త్ ఆఫ్ సి. సికి నార్త్లో ఎవరున్నారు? హెచ్. సో ఆప్షన్ 2. హౌ మెనీ పీపుల్ ఆర్ లివింగ్ బిలో బీస్ ఫ్లోర్. బీ కింద ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పి వాడు అడగలేదు, బీ కింద ఎంతమంది పీపుల్ ఉన్నారని చెప్పి అడిగాడు. సో బీ కింద ఒక ఫ్లోర్ ఉంది కాబట్టి ఒక ఫ్లోర్లో 2 పర్సన్స్ ఉంటారు కాబట్టి అక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నన్ను 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 కనబడగానే ఆడ్ 1 అవుట్ అని చెప్పి అర్థం. సో ఇక్కడ ఆడ్ 1 అవుట్ అంటే కంపల్సరీ ఆప్షన్స్ బేస్డ్ వెళ్తాం కాబట్టి ఒకసారి ఆప్షన్ చూద్దాం నాన్న. జీబీసీఈ జీసీ. జీబీ బిట్వీన్ 1 ఫ్లోర్ ఉంది, సిఈ బిట్వీన్ 1 ఫ్లోర్ ఉంది, జీసీ ఇమీడియట్ ఫ్లోర్స్ ఉన్నాయి. సో మేబీ ఇది అవ్వచ్చు నాన్న. మిగతా 2 ఆప్షన్స్ కూడా చెక్ చేస్తా. హెచ్ఎఫ్ ఏడి. హెచ్కి ఎఫ్కి మధ్యలో ఒక ఫ్లోర్ ఉంది, ఏకి డికి మధ్యలో ఒక ఫ్లోర్ ఉంది. సో జీసీ ఇమీడియట్ ఫ్లోర్స్ కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ 3. నెక్స్ట్, హూ అమాంగ్స్ ద ఫాలోయింగ్ లివ్స్ ఇన్ ఫ్లాట్ 2 ఆఫ్ 4th ఫ్లోర్. అంటే 4th ఫ్లోర్లో ఫ్లాట్ 2లో ఎవరున్నారు? జీ. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ చూడండి, ఇవంతా కూడా నేను కాపీ పేస్ట్ చేశాను కాబట్టి ఇక్కడ 5th ఆప్షన్లో ఎఫ్ కాదు నాన్న, జీ ఉండాలి. సో ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమాంగ్స్ ద ఫాలోయింగ్ లివ్స్ విత్ ఈ ఇన్ ద సేమ్ ఫ్లోర్. అంటే ఈతో సేమ్ ఫ్లోర్లో ఎవరున్నారు? డి ఉన్నారు. సో ఆప్షన్ 4. నెక్స్ట్,
నెక్స్ట్ ఏమి ఇచ్చాడు నాన్న, డైరెక్షన్స్ ఇచ్చాడు. డైరెక్షన్ అనేది చూడండి నాన్న ఒకసారి. ఏకి ఒక మ్యాన్ అనేవాడు ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాడు, ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు. అక్కడి నుంచి ఏ డైరెక్షన్ వెళ్తున్నాడు, ఈస్ట్కి. ఎన్ని మీటర్స్, 8 మీటర్స్. ఆ 8 మీటర్స్ రీచ్ అయిన తర్వాత ఏ పాయింట్ రీచ్ అవుతున్నాడు, బి. బి నుంచి ఏ టర్న్ తీసుకున్నాడు, రైట్ టర్న్. నాన్న ఈస్ట్కి రైట్ టర్న్ అంటే సౌతే కదా. ఎన్ని మీటర్స్ వాక్ చేశాడు, 6 మీటర్స్. దాని తర్వాత ఏ పాయింట్ రీచ్ అయ్యాడు, సి అనే పాయింట్ రీచ్ అయ్యాడు. మళ్ళీ సి నుంచి ఏ టర్న్ తీసుకున్నాడు, రైట్ టర్న్. నా సౌత్కి రైట్ అంటే ఏంటి, వెస్టే కదా. మరి రైట్ టర్న్ తీసుకుని ఎన్ని మీటర్స్ వాక్ చేశాడు, 5 మీటర్స్. ఇది మొత్తం 8 కాబట్టి ఇది 5 + 3 కింద రాసుకుంటే సికి వెస్ట్లోనే డి 5 మీటర్స్ నాన్న. మరి పాయింట్ డి నుంచి మళ్ళీ ఏ టర్న్ తీసుకున్నాడు, రైట్ టర్న్ తీసుకున్నాడు. నాన్న వెస్ట్కి రైట్ అంటే నార్త్ డైరెక్షన్కి వెళ్ళాలి. మరి రైట్ టర్న్ తీసుకుని ఎన్ని మీటర్స్ వాక్ చేశాడు, 10 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 మీటర్స్ కాబట్టి దీనికన్నా ఇంకా 4 మీటర్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మరి 10 మీటర్స్ వాక్ చేసిన తర్వాత ఏ పాయింట్ రీచ్ అయ్యాడు నాన్న, ఈ అనే పాయింట్ రీచ్ అయ్యాడు. పాయింట్ ఈ దగ్గర నుంచి మళ్ళీ ఏ టర్న్ తీసుకున్నాడు, లెఫ్ట్ టర్న్. నార్త్కి లెఫ్ట్ అంటే వెస్టే కదా. మరి లెఫ్ట్ టర్న్ తీసుకుని ఎన్ని మీటర్స్ వాక్ చేశాడు, 11 మీటర్స్. సో ఈకి వెస్ట్లోనే ఎఫ్ ఉన్నారు. ఎన్ని మీటర్స్ నాన్న, 11 మీటర్స్. అంటే ఏకి ఎగ్జాక్ట్గా ఈస్ట్లో ఈ పాయింట్ వరకు ఇదేమో 3 మీటర్స్ అవుతుంది, ఇదేమో 8 మీటర్స్ అవుతుంది. అండ్ ఫైనల్లీ హీ టేక్స్ ద లెఫ్ట్ టర్న్. నాన్న వెస్ట్కి లెఫ్ట్ అంటే సౌత్ కదా. సో లెఫ్ట్ టర్న్ తీసుకుని ఎన్ని మీటర్స్ వాక్ చేశాడంట, 4 మీటర్స్ వాక్ చేశాడు. ఆల్రెడీ ఈకి సౌత్లో ఈ పాయింట్ ఉంది కాబట్టి ఎఫ్కి సౌత్లో కూడా పాయింట్ తీసుకోవాలంటే అది ఎగ్జాక్ట్గా ఏకి వెస్ట్లో రావాలి. సో ఇక్కడ జీ 4 మీటర్స్. ఒకసారి వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి నాన్న. ఫైండ్ ద ఎస్డి బిట్వీన్ ఈ అండ్ ఏ. నాన్న ఈ ఏ, ఎస్డి అంటే ఏంటి, స్ట్రైట్ లైనే కదా. సో ఎస్డి మీన్స్ స్ట్రైట్ లైన్ కాబట్టి ఇదేమో డిస్టెన్స్ 3 ఉంది, ఇదేమో 4 ఉంది. 3, 4 ఉంటే ఏమొస్తుంది మనకి, 5. నెక్స్ట్ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ అనగానే ఆడ్ 1 అవుట్. ఎఫ్ఏ, ఈబి, ఏసి. ఎఫ్ఏ ఈ డైరెక్షన్లో ఉంది, సౌత్ ఈస్ట్లో. నెక్స్ట్ ఈబి, ఏసి. నాన్న ఈబి కూడా సౌత్ ఈస్ట్లోనే ఉంది, ఏసీ కూడా సౌత్ ఈస్ట్లోనే ఉంది. నెక్స్ట్ జీడి, జిఏ. నాన్న జీడి కూడా సౌత్ ఈస్ట్లోనే ఉంది మనకి. బట్ జిఏ చూడండి, జీ నుంచి ఏ అనేది ఈస్ట్లో ఉంది. సో మనకి ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ జీ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ. నాన్న ఏ దగ్గర నుంచి చూస్తే జీ అనేది ఏ డైరెక్షన్లో ఉంది నాన్న, వెస్ట్లో ఉంది. సో ఆప్షన్ 2. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు నాన్న, సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ బాట్ డిఫరెంట్ ఐటమ్స్. దట్ మీన్స్ బాక్స్ పజిల్ ఇచ్చాడు, బట్ సర్టెన్ నెంబర్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి నాన్న ఒకసారి. 3 పీపుల్ బాట్ బిట్వీన్ ఎక్స్ అండ్ టీ. మరి ఎక్స్కి బిఫోర్ టీ ఉందా, ఎక్స్ తర్వాత టీ ఉందో మనకి తెలియదు కదా. సో ఎట్ ఎ టైం 2 పాసిబిలిటీస్ తీసుకుంటా. ఎక్స్ ఇక్కడ తీసుకుంటే ఎక్స్ తర్వాత టీ మధ్యలో 3 పర్సన్స్. అలాగే ఎక్స్ ఇక్కడ తీసుకుంటే ఎక్స్ ముందే టీ మధ్యలో 3 పర్సన్స్. నెక్స్ట్ ఎం బాట్ 2 పీపుల్ ఆఫ్టర్ టీ. నాన్న 2 పీపుల్ ఆఫ్టర్ అంటే బిట్వీన్ ద పీపుల్ ఒక్కరే ఉంటారు. సో టీ తర్వాత ఎం అంట, బిట్వీన్ ద పీపుల్ ఎంతమంది ఉన్నారు, 1. సో ఈ పాసిబిలిటీలో ఎం ఇక్కడ వస్తుంది, ఈ పాసిబిలిటీలో ఎం అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఆర్ బాట్ ఇమీడియట్లీ బిఫోర్ టీ. టీకి ఇమీడియట్లీ బిఫోర్ ఎవరంట, ఆర్. నెక్స్ట్ యాజ్ మెనీ పీపుల్ బాట్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఆర్ యాజ్ బిట్వీన్ ఎం అండ్ ఏ. అంటే ఎక్స్కి ఆర్కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో, ఒక్కసారి నాన్న. ఓకే, ఎక్స్కి ఆర్కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో ఎంకి ఏకి మధ్యలో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. అంటే ఇక్కడ ఫస్ట్ పాసిబిలిటీ చూడండి, ఎక్స్కి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు. అంటే ఎంకి ఏకి మధ్యలో కూడా ఎంతమంది ఉండాలి, 2 ఉండాలి. మరి ఇక్కడ ఎంకి అబౌవ్ ఏ తీసుకుంటే 1, 2. ఇక్కడ ఆల్రెడీ ఆర్ ఉన్నారు కదా. సో కంపల్సరీగా ఎంకి బిలోనే ఏ ఉంటుంది. సో 1, 2. ఇక్కడ ఎవరిని తీసుకుంటాను నాన్న, ఒక్కసారి నాన్న. ఓకే, 1, 2. ఇక్కడ ఎవరిని తీసుకుంటాను, ఏ తీసుకుంటాను. నెక్స్ట్ ఎంకి ఆ ఏకి మధ్యలో ఒకసారి పాసిబిలిటీ చూద్దాం నాన్న. ఎక్స్కి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 1, 2, 3, 4. సో ఎంకి ఏకి మధ్యలో కూడా సెకండ్ పాసిబిలిటీ ఎంతమంది ఉండాలి, 4 పర్సన్స్ ఉండాలి. అంటే ఎం పైన ఏ ఉండొచ్చు, ఎం కిందైనా ఏ ఉండొచ్చు, ఎంకి ఏకి మధ్యలో 4 పర్సన్స్ రావాలి. అది ఇంకా తీసుకోలేను కాబట్టి అక్కడ పక్కన రాసుకున్నాను. నెక్స్ట్ ఏమన్నాడు, నంబర్ ఆఫ్ పీపుల్ బాట్ బిట్వీన్ ఏ అండ్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ఏకి ఎక్స్కి మధ్యలో ఉన్న నంబర్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ప్రైమ్ నంబర్ కాకూడదంట. ఒకసారి ఇక్కడ చూద్దాం నాన్న.
1 2 3 4 5 6 7 8. అంటే ఏకి ఎక్స్కి మధ్యలో ఉన్న నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రైమ్ నెంబర్ అవుతున్నారా? అవ్వట్లేదు. అంటే ఈ పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి ఈ పాసిబిలిటీ చూద్దాం నాన్న. ఒకవేళ ఎమ్కి ఏకి మధ్యలో నలుగురు కదా, 1 2 3 4 ఇక్కడ ఏ తీసుకున్నాను అనుకో, అప్పుడు ఎక్స్కి ఏకి మధ్యలో ఎంతమంది ఉంటున్నారు? 1 2 ఇద్దరు ఉంటున్నారు. మరి 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కదా, సో ఎక్స్కి ఏకి మధ్యలో ప్రైమ్ నెంబర్ ఉండకూడదు కాబట్టి ఈ పాసిబిలిటీ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎమ్ కింద ఏ అవ్వలేదు కాబట్టి ఎమ్ పైన ఏ తీసుకుంటా. 1 2 3 4 ఇక్కడ ఎవరిని తీసుకోవాలి? ఏ. ఇప్పుడు ఏకి ఎక్స్కి మధ్యలో చూడండి నాన్న, 1 2 3 4 5 6. సో 6 పర్సన్స్ ఉన్నారు కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి అది ఓకే నాన్న. ఒకసారి మళ్ళీ కౌంట్ చేద్దాం చూడండి. ఇందాక ఎక్స్కి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఎమ్కి ఏకి మధ్యలో ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలి. 1 2. ఇప్పుడు ఎక్స్కి ఏకి మధ్యలో ఎంతమంది వస్తున్నారు? 1 2 3 4 5 6 7 8. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు? 1 పర్సన్ బాట్ బిట్వీన్ ఏ అండ్ డి. ఇక్కడ ఆల్రెడీ ఆర్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఏ పైనే డి తీసుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ 1 ఏకి డికి మధ్యలో ఎంతమంది ఉన్నా 1 పర్సన్ అన్నాడు. అంటే ఇక్కడ 1 ఇక్కడ తీసుకుంటే డి ఇక్కడ తీసుకోవచ్చు, ఏ కింద డి కూడా తీసుకోవచ్చు. అది ఇంకా తీసుకోలేను కాబట్టి ఏకి డికి మధ్యలో 1 పర్సన్ పక్కన రాసుకున్నాను. నెక్స్ట్ ఏమన్నాడు? నో వన్ బాట్ ఐదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ డి. అంటే డి ముందు కానీ డి తర్వాత కానీ ఎవ్వరు కూడా ఉండకూడదు. సో సెకండ్ పాసిబిలిటీలో డి అనేది టాప్ మోస్ట్ పొజిషన్లో వస్తుంది. నాన్న ఒకవేళ ఎమ్ కింద డి తీసుకున్నాను అనుకో, డి అనేది లాస్ట్ నుంచి కానీ ఫస్ట్ నుంచి కానీ అంటే ఎండ్లో ఉండట్లేదు కదా, సో ఏ పైన డి కాదు, ఏ కింద డి నాన్న. సో డి ఈజ్ ద లాస్ట్ బాక్స్ అండ్ డి ఈజ్ ద సెకండ్ పాసిబిలిటీలో ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ ఏమన్నాడు? నంబర్ ఆఫ్ పీపుల్ బాట్ బిట్వీన్ ఎమ్ అండ్ డి ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ పీపుల్ బాట్ ఎయిదర్ ఇన్ ద ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ఎక్స్. దట్ మీన్స్ ఎమ్కి డికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిఫోర్ అవ్వచ్చు, లేదంటే ఎక్స్ ఆఫ్టర్ అవ్వచ్చు. నన్ను ఒకసారి ఫస్ట్ పాసిబిలిటీలో చూస్తే ఎమ్కి డికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 పర్సన్స్ ఉన్నారు. అంటే ఎక్స్కి తర్వాత 4 పర్సన్స్ పాసిబుల్ కాదు కాబట్టి ఎక్స్కి ముందు ఎంతమంది తీసుకోవాలి? 4 పర్సన్స్ తీసుకోవాలి. 1 2 3 4. సో ఇది టాప్ మోస్ట్ బాక్స్ అవుతుంది. అలాగే డి అనేది బాటమ్ మోస్ట్ బాక్స్ అవుతుంది. సెకండ్ పాసిబిలిటీ చూద్దాం. ఎమ్కి డికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 పర్సన్స్ ఉన్నారు. సో ఎక్స్ ముందు 6 పర్సన్స్ పాసిబుల్ కాదు కాబట్టి ఎక్స్ తర్వాత ఎంతమంది తీసుకోవాలి? 6 పర్సన్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 6. సో దిస్ ఈజ్ ద లాస్ట్ పర్సన్ టు బై. నెక్స్ట్ ఏమన్నాడు? 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఎక్స్ అండ్ సి. ఎక్స్కి సికి మధ్యలో ఎంతమంది అంట? ఇద్దరు. సో 1 2 సి ఇక్కడ కాదు నాన్న, 1 2 సి ఇక్కడే అవుతుంది. 1 2 సి ఇక్కడైనా తీసుకోవచ్చు, 1 2 సి ఇక్కడైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమన్నాడు? నంబర్ ఆఫ్ పీపుల్ బాట్ ఆఫ్టర్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఎక్స్ తర్వాత ఉండే వాళ్ళు ఏం కావాలంట? ప్రైమ్ నెంబర్ కావాలి. 1 2 3 4 5 6 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి పాసిబిలిటీ అంతా కూడా మనకి క్యాన్సిల్ అయిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఎక్స్ తర్వాత 11 పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఈ పాసిబిలిటీ మనకి కరెక్ట్ అవుతుంది నాన్న. ఓకే, మనకి పీఓ ప్రిలిమ్స్ కాబట్టి బాక్స్ అనేది కొంచెం డిఫికల్ట్గానే ఇస్తాడు. సో కొంచెం ఎక్కువ టైం పట్టింది, పర్వాలేదు నాన్న. ఒకసారి క్వశ్చన్ చూద్దాం నాన్న. హౌ మెనీ పీపుల్ బాట్ ఇన్ ఏ డే. మొత్తం ఎంతమంది అని చెప్పి అడుగుతున్నాడు. నన్ను ఇప్పుడే కౌంట్ చేసాం. ఎక్స్ తర్వాత ఎంతమంది వచ్చారు? మనకి 11 పర్సన్స్ వచ్చారు. మరి ఎక్స్ తర్వాత 11 పర్సన్స్ అంటే 12 13 14 15 16. సో టోటల్ ఎంత మనకి? 16 పర్సన్స్. ఆర్కి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారని చెప్పి అడుగుతున్నాడు. 1 2 3 4 5. ఎంతమంది ఉన్నారు నాన్న? 5 పర్సన్స్ ఉన్నారు. నన్ను ఇక్కడ యాజ్ మెనీ పీపుల్ బాట్ బిట్వీన్ ఏ అండ్ టీ యాజ్ బిట్వీన్ డాష్ అండ్ డాష్ అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఏకి టీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 1 2 3 4 పీపుల్ ఉన్నారు. అంటే ఇక్కడ ఏ ఆప్షన్లో ఇద్దరు పర్సన్స్కి మధ్యలో 4 పీపుల్ ఉన్నారో చూడాలి మనం. ఆర్సి 1 2 3 4 5 అవ్వట్లేదు, ఎంటీ అవ్వట్లేదు, ఎండి 1 2 3 4 సరిపోతుంది కదా అన్న.
1 2 3 4. సో ఆప్షన్ 3. నెక్స్ట్ ఏమన్నాడు, ఆడ్ వన్ అవుట్ అన్నాడు. ఎక్స్సి ఏఎం ఆర్ఎక్స్. ఎక్స్సి అన్నాడు, కనిపించట్లేదు నాన్న ఇది. ఎక్స్కి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఏఎం ఏకి ఎంకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఆర్ఎక్స్ ఎంఆర్ ఆర్కి ఎక్స్కి మధ్యలో కూడా ఇద్దరు ఉన్నారు, ఎంకి ఆర్కి మధ్యలో కూడా ఇద్దరు ఉన్నారు. మరి ఏడి ఏకి డికి మధ్యలో ఒకరే ఉన్నారు కదా, సో అదే ఆడ్ వన్ అవుట్. ఆప్షన్ 5. నెక్స్ట్ 78th క్వశ్చన్ చూడండి. హౌ మెనీ నోన్ పీపుల్ అన్నాడు. నోన్ పీపుల్ బాట్ బిఫోర్ ఎం అంటే ఎమ్ ముందు నోన్ పీపుల్ ఎంత ఉన్నారు? 1 2 3 4. 4 పీపుల్ ఉన్నారు. సో ఆప్షన్ 1. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు నాన్న? సిలాక్స్ ఇచ్చాడు. నాన్న సిలాక్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా మనం గివెన్ కన్క్లూజన్స్ తర్వాత లాజికల్లీ ఫాలోస్ ఇచ్చాడా, డస్ నాట్ ఫాలోస్ ఇచ్చాడా అనేది చూసుకోవాలి మనం. ఓకే, ఇక లాజికల్లీ ఫాలోస్ ఇచ్చాడు. స్టేట్మెంట్స్ ఏంటి? సమ్ గ్రీన్ ఆర్ బ్లాక్, ఓన్లీ ఏ ఫ్యూ బ్లాక్ ఆర్ వైట్, ఓన్లీ బ్లాక్ ఈజ్ బ్లూ. దట్ మీన్స్ ఆల్ బ్లూ ఆర్ బ్లాక్, ఓన్లీ కాబట్టి బ్లూకి రిస్ట్రిక్షన్. కన్క్లూజన్ చూడండి నాన్న. ఆల్ వైట్స్ కెన్ బి బ్లూ, వైట్స్ అన్నీ కూడా బ్లూ అయ్యే పాసిబిలిటీ ఉందని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ బ్లూ అనేది బ్లాక్కి తప్ప ఇంక ఏ ఎలిమెంట్కి చెందదు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ నాట్ ఫాలోస్. సమ్ గ్రీన్స్ ఆర్ నాట్ వైట్. అంటే ఇక్కడ వెన్ డయాగ్రామ్ ప్రకారం గ్రీన్కి వైట్కి మనకి రిలేషన్ ఏం తెలియదు కాబట్టి చెప్పలేను కాబట్టి నాట్ ఫాలోస్. సో నైదర్ 1 or 2 ఫాలోస్. నెక్స్ట్ 80th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? సమ్ గోల్డ్ ఈజ్ సిల్వర్, సమ్ సిల్వర్ ఈజ్ నాట్ వైట్, ఓన్లీ ఏ ఫ్యూ సిల్వర్ ఆర్ బ్రాంజ్. కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడు? ఆల్ వైట్ కెన్ బి బ్రాంజ్. నా వైట్ నుంచి బ్రాంజ్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు కాబట్టి పాసిబిలిటీస్తే తీసేసుకుంటాను. కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ ఏమన్నాడు? ఆల్ సిల్వర్ కెన్ బి బ్రాంజ్. నా ఓన్లీ ఏ ఫ్యూ సిల్వర్ ఆర్ బ్రాంజ్ అన్నాడు కాబట్టి సిల్వర్లో కొంత పార్ట్ బ్రాంజ్ కానప్పుడు సిల్వర్ అంతా కూడా ఎప్పటికీ బ్రాంజ్ అయ్యే పాసిబిలిటీ లేదు. సో ఓన్లీ 1 ఫాలోస్. నెక్స్ట్ 81st క్వశ్చన్ చూడండి. ఓన్లీ ఏ ఫ్యూ రెడ్స్ ఆర్ ఆరెంజ్, ఆల్ ఆరెంజెస్ ఆర్ ఎల్లో, ఓన్లీ ఏ ఫ్యూ ఎల్లోస్ ఆర్ బ్రౌన్. కన్క్లూజన్స్ ఏమిచ్చాడు? సమ్ ఆరెంజెస్ ఆర్ బ్రౌన్. నా ఆరెంజ్కి బ్రౌన్కి ఎటువంటి రిలేషన్ కూడా మనకు తెలియదు కాబట్టి చెప్పలేను కాబట్టి నాట్ ఫాలోస్. సమ్ ఆరెంజెస్ ఆర్ నాట్ బ్రౌన్. సో ఇక్కడ సేమ్ రిలేషన్ తెలియదు కాబట్టి నాట్ ఫాలోస్. అండ్ ఇక్కడ చూడండి 2 రాంగ్ అయ్యాయి, రెండిట్లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే సమ్ నాట్ అనేది కాంప్లిమెంటరీ పేరు కాబట్టి 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఐదర్ 1 or 2 ఫాలోస్. నెక్స్ట్ వాడు ఏమిచ్చాడు? 82 to 86. నాన్న 8 పీపుల్ అంట. ఎక్కడ కూర్చున్నారు? సర్క్యులర్ టేబుల్. వాడు డైరెక్షన్ ఏమిచ్చాడు? ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో అవుట్ సైడ్ ఇచ్చాడు. సో ఎట్ ఏ టైం 2 పాసిబిలిటీస్ తీసుకుంటా. 1 2 3 4 అవుట్ సైడ్, 1 2 3 4 అవుట్ సైడ్. నెక్స్ట్ నాన్న జీకి సెకండ్ లెఫ్ట్లో ఎవరంట? సి. సో జీ ఇక్కడ తీసుకుంటే సి ఇక్కడ వస్తుంది, జీ ఇక్కడ తీసుకుంటే సి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు? డి సీట్స్ ఆపోజిట్ టు ద వన్ హూ సీట్స్ ఎడ్జసెంట్ టు జీ. నాన్న జీకి ఎడ్జసెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపోజిట్లో ఎవరంట? డి. ఇక్కడ జీకి ఎడ్జసెంట్ అనే వాళ్ళు 2 persons వస్తారు. సో మనకి 2 పాసిబిలిటీస్ వస్తాయి. సో జీ యొక్క ఎడ్జసెంట్ పర్సన్ ఈయన తీసుకుంటే ఈ పర్సన్కి ఆపోజిట్ ఎవరు వస్తారు? డి. జీ యొక్క ఎడ్జసెంట్ పర్సన్ ఇక్కడ తీసుకుంటే ఈ పర్సన్కి ఆపోజిట్ ఎవరు వస్తారు? డి. నెక్స్ట్ 2 people సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ హెచ్. ఇక్కడ ఆల్రెడీ జీ ఉంది కాబట్టి 1 2 హెచ్ ఇక్కడ రాదు, 1 2 హెచ్ ఇక్కడ రాదు అండ్ ఈ పాసిబిలిటీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఈ పాసిబిలిటీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి నాన్న ఒకసారి డీకి హెచ్కి మధ్యలో ఎంతమంది అన్నారు? 2. 1 2 ఇక్కడ ఆల్రెడీ జీ ఉంది కాబట్టి హెచ్ తీసుకోలేను, 1 2 హెచ్ ఇక్కడే. నెక్స్ట్ ఏమన్నాడు? మోర్ దాన్ 1 person సిట్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద బోత్ సైడ్స్ ఆఫ్ హెచ్. అంటే హెచ్కి ఈకి మధ్యలో ఎంతమంది ఉండాలంట? మోర్ దాన్ 1 అంటే ఈ ఇక్కడ తీసుకోలేను, ఈ ఇక్కడ తీసుకోలేను, ఈ ఇక్కడ తీసుకోలేను. ఒకవేళ ఈ ఇక్కడ తీసుకుంటే హెచ్కి ఈకి మధ్యలో ఒకరు అవుతున్నారు కదా. మోర్ దాన్ 1 అంటే 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో కంపల్సరీగా ఈ ఇక్కడే. నెక్స్ట్ ఏ సిట్స్ 2 places అవే ఫ్రమ్ ఈ. నాన్న 2 places అవే అంటే బిట్వీన్ ద ప్లేస్ ఎప్పుడు కూడా బిట్వీన్ ద పర్సన్ ఎప్పుడు కూడా ఒక్కరే ఉంటారు. సో ఏకి ఈకి మధ్యలో ఒక పర్సన్ అంటే ఏ ఇక్కడ. యాజ్ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ ఏ యాజ్ బిట్వీన్ జీ అండ్ ఎఫ్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ బోత్ జీ అండ్ డి. ఓకే నాన్న ఈ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. బట్ దాని తర్వాత ఏమిచ్చాడు? ఏకి సెకండ్ డేట్లో ఎవరు ఉన్నారంట? బి ఉన్నారు. సో ఏకి సెకండ్ డేట్లో బి కాబట్టి బి ఇక్కడ.
ఒకసారి ఇక్కడ కండిషన్ ఇచ్చాడు కదా, చూద్దాం నాన్న. జీకి రైట్లో కౌంట్ చేస్తే జీకి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఇంకా తెలియదు. మరి డీకి రైట్లో కౌంట్ చేస్తే డీకి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారు నాన్న. డిఏ ఆపోజిట్ కాబట్టి లెఫ్ట్లో కౌంట్ చేసినా రైట్లో కౌంట్ చేసినా 3 పర్సన్స్ ఉంటారు. అంటే జీకి ఆపోజిట్లో ఎఫ్ అయిపోయింది నాన్న. ఒకసారి చూడండి, మనకి 82nd క్వశ్చన్ చూడండి. జీకి థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారు అంటే జీకి థర్డ్ లెఫ్ట్లో డి, ఆప్షన్ 2. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆఫ్ ఎఫ్. అంటే ఎఫ్కి రైట్ సైడ్లో కౌంట్ చేస్తే ఎఫ్కి ఈకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 2, ఆప్షన్ 4. ఆడమంటే అడుగుతున్నాడు. జిఎఫ్ సిహెచ్ హెచ్ఈ, జిఎఫ్ ఆపోజిట్లో ఉన్నాయి, సిహెచ్ ఆపోజిట్లో ఉన్నాయి, హెచ్ఈ ఆపోజిట్లో లేవు, ఏడి ఆపోజిట్, ఈబీ కూడా ఆపోజిట్. సో ఆప్షన్ 3. నెక్స్ట్ 85th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏది ట్రూ అని చెప్పి అడుగుతున్నాడు. ఏ అండ్ ఈ ఆర్ ఇమీడియట్ నైబర్స్ అంటున్నాడు. ఇమీడియట్ నైబర్స్ కాదు కాబట్టి ఫస్ట్ది ట్రూ కాదు. ఏకి థర్డ్ లెఫ్ట్లో ఎవరంట, సి. అంటే ఏకి 1 2 థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు, సి ఉన్నారు. సెకండ్ వన్ కరెక్టే. జీకి సెకండ్ రేట్లో ఎవరు ఉన్నారని చెప్పి ఇచ్చాడు, హెచ్. అంటే జీకి సెకండ్ రేట్లో హెచ్, అది కూడా కరెక్టే కదా అన్న. సో ఓన్లీ 2 and 3 ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 3. నెక్స్ట్ 86th క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్స్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఈ. అంటే ఈకి సెకండ్ రైట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్డ్ రైట్లో ఎవరు. ఈకి సెకండ్ రైట్లో ఏ, ఏకి థర్డ్ రైట్లో ఎఫ్. సో మన ఆన్సర్ ఏంటన్న, ఎఫ్, ఆప్షన్ 4. నెక్స్ట్ 87th క్వశ్చన్ చూడండి. మీనింగ్ఫుల్ కూడా అడుగుతున్నాడు. ఏ లెటర్స్ నుంచి అంట, 2 3 5 8. నాన్న 2 అంటే ఏంటి, ఈ. 3 అంటే ఎల్, 5 అంటే బి, 6 7 8, 8 అంటే టీ. సో ఈఎల్బిటీ నుంచి మనకి ఏ వర్డ్ ఫామ్ అవుతుంది, బెల్ట్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది. ఇందుకు వాడేమడుతున్నాడు, ఒక వర్డ్ ఫామ్ అయితే థర్డ్ లెటర్ ఆఫ్ ది వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏమొస్తుంది నాన్న, ఎల్. అంటే బెల్ట్ కాకుండా వేరే వర్డ్ ఏమైనా ఫామ్ అవుతుందా, ఏది కూడా అవ్వట్లా. సో ఆప్షన్ 3. నెక్స్ట్ 88th క్వశ్చన్ చూడండి. డినైడ్ ఈజ్ కోడెడ్ యాజ్ సంథింగ్ ఏదో ఇచ్చాడు. క్లెయిమ్స్ ఈజ్ కోడెడ్ యాజ్ సంథింగ్ ఏదో ఇచ్చాడు. మెడల్కి కోడ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. నాన్న ఒకసారి దీన్ని సరిగ్గా చూస్తే ఇదేంటి నాన్న, డైరెక్ట్ లెటర్ కోడింగ్. డైరెక్ట్ లెటర్ కోడింగ్ మీన్స్ అక్కడ ఒక లెటర్కి ఒక పర్టికులర్ కోడ్ అనేది వాడు ఇస్తాడు. ఆ లెటర్ ఎక్కడైతే రిపీట్ అవుతుందో ఆ పర్టికులర్ లెటర్కి పర్టికులర్ కోడ్గా రిపీట్ అవుతూ వెళ్తుందన్నమాట. సో ఇక్కడ మెడల్కి కోడ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు కదా. సో ఎంకి ఏంటి నాన్న ఇక్కడ 7, ఈకి ఏంటి 2, డీకి ఏంటి $. 7 to $. ఎక్కడెక్కడ ఉంది నాన్న, ఓన్లీ ఆప్షన్ 2లో మాత్రమే ఉంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 89th క్వశ్చన్ చూడండి నాన్న ఒకసారి. పేర్స్ ఆఫ్ డిజిట్స్ అడుగుతున్నాడు. నెంబర్ ఏమిచ్చాడు, 3 6 8 2 7 4 1. యాజ్ మెనీ డిజిట్స్ బిట్వీన్ దమ్ ఇన్ ద నంబర్ యాజ్ వెన్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ విత్ ఇన్ ద నెంబర్. నాన్న ఒకసారి మనకి సరిగ్గా చూస్తే మన శ్రీధర్స్ వాళ్ళే ఇలా ఇస్తున్నారు నాన్న. ఎందుకు ఇస్తున్నారో తెలియదు. మనకి మ్యాక్సిమం ఎగ్జామ్లో ఇక్కడ ఇచ్చిన నెంబర్కే పేర్స్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేసేస్తాం. ఇక్కడ మళ్ళీ వాడిచ్చిన నెంబర్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయవలసిన అవసరం మనకి లేదు. బట్ ఇక్కడ మన శ్రీధర్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి దీన్ని ఎలా చేయాలంటే నాన్న, ఆల్రెడీ వాడు ఇచ్చిన నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. 1 2 3 4 5 లేదు కాబట్టి ఇక్కడ రాయకూడదు. 6 7 8 9 లేదు కాబట్టి ఇక్కడ రాయకూడదు. ఇక్కడ ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్కే ఇక్కడ ఇచ్చిన నెంబర్లో పేర్స్ ఆఫ్ డిజిట్స్ అనేవి మనం కౌంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 తర్వాత మనం నార్మల్గా 4 5 అని చెప్పి కౌంట్ చేసేస్తాం కదా. బట్ ఇక్కడ 5 లేదు కాబట్టి 3 తర్వాత 4 6 7 8 అని చెప్పి కౌంట్ చేయాలి. ఓకేనా. సో 3 కౌంట్ చేస్తే ఏమీ రాలేదు. 6 నుంచి 7 8 రావట్లేదు. 8 తర్వాత ఇంకేమీ లేదు. 2 నుంచి 3 4 6 అది కూడా అవ్వట్లేదు. 7 తర్వాత ఇంకేమీ లేదు. 4 తర్వాత లేదు. 1 తర్వాత లేదు. సో మనకి వెనకాల నుంచి చూద్దాం నాన్న, బ్యాక్వర్డ్లో ఒకసారి చూద్దాం. బ్యాక్వర్డ్లో చూస్తే 1 2 3 4 5 లేదు కాబట్టి 6 7 8 అవ్వట్లా. 4 నుంచి 6 7 8 ఇది ఒకటి అవుతుంది నాన్న. నెక్స్ట్ 7 నుంచి 7 8 అవ్వట్లా. 2 నుంచి 3 4 6 అవ్వట్లా. ఒకసారి మళ్ళీ కౌంట్ చేద్దాం నాన్న దీన్ని. ఫార్వర్డ్లో బ్యాక్వర్డ్లో అవుతుంది కదా. 2 నుంచి అవ్వట్లేదు, 8 నుంచి అవ్వట్లేదు, 6 నుంచి అవ్వట్లేదు, 3 నుంచి అవ్వట్లేదు. ఒకసారి ఫార్వర్డ్ మళ్ళీ చూద్దాం నాన్న ఒకసారి. 3 తర్వాత ఏంటి 4 6 7 8 అవ్వట్లా. 6 తర్వాత 7 8
అవట్లా. 8 తర్వాత అవట్లా. 2 3 4 ఫార్వర్డ్లో 2 4 అవుతుంది, బ్యాక్వర్డ్లో 4 8 అవుతుంది. సో మనకి ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1. నెక్స్ట్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఇచ్చాడు. నన్ను ఇక్కడ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వర్డ్స్ నేను లెటర్స్లో రాసుకుంటా. సారీ, అక్కడ ఇచ్చిన లెటర్స్ నెంబర్స్లో రాసుకుంటా. 13 1 8 15 20 19 1 22. దీనివల్ల యూజ్ ఏంటో సార్ చూద్దాం నాన్న. 13 14 15 16 17 18 19 20 అవట్లా. 2 3 4 5 6 7 అవట్లా. 9 10 11 12 13 అవట్లా. 16 17 18 19 అవట్లా. 21 22 ఇంకా హైయెస్ట్ లేదు. 19 20 21 అవట్లా. సో ఫార్వర్డ్ ఏది కూడా అవ్వట్లేదు సార్. బ్యాక్వర్డ్ చూద్దాం నాన్న. 22 కన్నా హైయెస్ట్ లేదు, సో కౌంట్ చేయను. 2 3 4 5 6 7 అవట్లా. 19 20 అదొక పెయిర్ ఆఫ్ లెటర్. 20 కన్నా హైయెస్ట్ లేదు, ఇంకా కౌంట్ చేయను. 20 కన్నా హైయెస్ట్ లేదు. 15 కన్నా హైయెస్ట్ లేదు. 8 9 10 అవట్లా. 1 13 అవట్లా. 13 తర్వాత ఇంకా అవ్వలేరు. సో ఎన్ని వస్తున్నాయి మనకి? ఓన్లీ 1. నెక్స్ట్ బాక్స్ బదులు చూద్దాం నాన్న. ఎన్ని బాక్సులు ఇచ్చాడు? 8 బాక్సెస్ ఇచ్చాడు. ఓకే. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఏ అండ్ డి. నాన్న ఉంటే ఏ కింద డి ఉండాలి, లేదంటే ఏ పైన డి ఉండాలి. సో మధ్యలో ఎన్ని బాక్సెస్ తీసుకున్నాం? 3 బాక్సెస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బి అండ్ ఏ. బీకి ఏకి మధ్యలో ఎన్ని బాక్సెస్ అంట? 2 బాక్సెస్. అంటే ఏ పైన బి ఉండొచ్చు, ఏ కిందైనా బి ఉండొచ్చు. మనకి ఇంకా తెలియదు కదా. సో ప్రిలిమ్సే కాబట్టి వేరే పాసిబిలిటీ తీసుకోకుండా ఏకి బీకి మధ్యలో ఇద్దరు అని చెప్పి ఇక్కడ పక్కన రాసుకుంటున్నాను నాన్న. నెక్స్ట్ ఏమన్నాడు? ఏ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ బాక్స్ జీ అండ్ బిలో బాక్స్ సి. అంటే జీకి ఇమీడియట్లీ అబోవ్ ఎవరు ఉండాలి? ఏ ఉండాలి. అలాగే ఏ అనేది దేని కింద ఉండాలంట? సి కిందే ఉండాలి. ఓకే. నాన్న ఇప్పుడు జీకి ఇమీడియట్లీ అబోవ్ ఏ కాబట్టి జీ ఇక్కడ తీసుకుంటా, జీ ఇక్కడ తీసుకుంటా. నాన్న సి కింద ఏ ఉండాలి. ఓకే, అంటే కంపల్సరీగా సి అనేది పైనే ఉండాలి. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ హెచ్ అండ్ సి. హెచ్కి సికి మధ్యలో ఎన్ని బాక్సెస్ అంట? 2 బాక్సెస్ అంట. బాక్స్ ఏ ఈజ్ కెప్ట్ బిలో ద బాక్స్ బి. ఇక్కడ ఇచ్చి చూడండి మన కంటిన్యూషన్. బి కింద ఎవరు ఉన్నారంట? ఏ. మధ్యలో ఎన్ని బాక్సెస్? 2 బాక్సెస్. సో 1 2. సెకండ్ పాసిబిలిటీలో బి ఇక్కడ తీసుకుంటున్నాను, ఫస్ట్ పాసిబిలిటీలో బి ఇక్కడ తీసుకుంటున్నాను. బి కింద ఏ, మధ్యలో 2 బాక్సెస్. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని కావాలి? 8 కావాలి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 8 కూడా సరిపోయాయి. 1 2 3 4 5 6. ఇక్కడ ఇంకా 6 వచ్చాయి. చూద్దాం నాన్న. నెక్స్ట్ ఇంకేమన్నాడు? బాక్స్ ఎఫ్ ఈజ్ కెప్ట్ అబౌవ్ ద బాక్స్ ఈ. నాన్న ఈ పైన ఎవరు ఉండాలంట? ఎఫ్ ఉండాలి. నైదర్ బాక్స్ ఎఫ్ నార్ బాక్స్ ఈ ఆర్ కెప్ట్ ఎట్ టాప్ ఆర్ బాటమ్. సో ఎఫ్ఈ అనేవి ఇద్దరు కూడా టాప్లో ఉండకూడదు, అలాగే బాటంలో కూడా ఉండకూడదు అన్నాడు. ఓకే. నన్ను ఒకసారి ఇక్కడ చూస్తే సి కింద ఎవరు ఉండాలి? ఏ ఉండాలి. అలాగే సికి హెచ్కి మధ్యలో ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలి. నాన్న ఒకవేళ సి బి కింద ఇక్కడ తీసుకున్నాను అనుకో, 1 2 హెచ్ ఇక్కడ వస్తుందా? రాదు. సో సి ఇక్కడ తీసుకుంటా, ఏ పైన సి ఉండాలి కాబట్టి. సికి హెచ్కి మధ్యలో ఇద్దరు కాబట్టి సరిపోయింది. మరి ఈ పైన ఎవరు ఉండాలి? ఎఫ్. సో ఈ ఇక్కడ, అలాగే ఈ ప్లేస్లో ఎఫ్ ఇక్కడ. సో 8 బాక్సెస్ కూడా మనకి సరిపోయాయి. ఒకసారి క్వశ్చన్ చూద్దాం నాన్న. ఎఫ్కి ఈకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4 బాక్సెస్ ఉన్నాయి. ఆప్షన్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఇన్ ద బాక్స్ సి అండ్ ఈ. నాన్న సికి ఈకి ఎగ్జాక్ట్గా మిడిల్ ఎవరున్నారు? జీ. సో ఆప్షన్ 4. సో టాప్లో ఎవరున్నారని చెప్పి అడుగుతున్నాడు. టాప్ మోస్ట్ బాక్స్లో ఎవరున్నారు నాన్న? బి. ఆప్షన్ 2. నెక్స్ట్ ఆడమన్నట్టు అడుగుతున్నాడు. ఆప్షన్ ఫస్ట్ ఏముంది? ఎఫ్ఏ. ఎఫ్ కింద ఏ మధ్యలో ఒక బాక్స్ ఉంది. హెచ్డి. హెచ్ కింద డి మధ్యలో ఒక బాక్స్. సిబి. సికి పైన బి ఉంది, మధ్యలో ఒక బాక్స్. ఓకే. ఏహెచ్. ఏ కింద హెచ్ మధ్యలో ఒక బాక్స్. జిఈ. జీ కింద ఈ మధ్యలో ఒక బాక్స్. నాన్న ఇక్కడ ఆప్షన్ 3 తప్ప మిగతావన్నీ కూడా ఫస్ట్ బాక్స్కి సెకండ్ బాక్స్ బిలో ఉంది. బట్ ఆప్షన్ 3 ఒక్కటే సి పైన బి ఉంది. సో ఆడ్ వన్ అవుట్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ సికి హెచ్కి మధ్యలో ఎన్ని బాక్సెస్ అయితే ఉన్నాయో అవి చూస్తే దాని తర్వాత ఆప్షన్ ప్రకారం వెళ్ళొచ్చు నాన్న. సికి హెచ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. మరి ఎఫ్కి సికి మధ్యలో అవ్వదు. జీకి డికి మధ్యలో 2 బాక్సెస్ సరిపోయింది. సో ఇక్కడ బోత్ 1 and 3 గట్ట ఏమీ లేదు కాబట్టి ఆప్షన్ 2 పెట్టేసి మనం వెళ్ళిపోవచ్చు నాన్న. నెక్స్ట్ ఏమంటున్నాడు? 96 to 100 లీనియర్ రో ఇచ్చాడు. ఓకే. ఎంతమంది పర్సన్స్ ఉన్నారంట? 6 పర్సన్స్ ఉన్నారు. అలాగే వాళ్ళందరూ కూడా
కొంతమంది ఏమో నార్త్ ఫేస్ చేస్తున్నారు, కొంతమంది ఏమో సౌత్ ఫేస్ చేస్తున్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా ఒక వేరియబుల్ కూడా ఇచ్చాడు నాన్న. వేరియబుల్ ఏంటి? డిఫరెంట్ కార్స్ అనేవి ఇష్టపడుతున్నారంట. ఓకే, వాడు ఏమన్నాడు? జీ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్స్ టాటా. నాన్న టాటాకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు? జీ ఉన్నారు. ద వన్ హూ లైక్స్ వోల్వో సిట్స్ అడ్జసెంట్ టు ఎల్. ఎల్కి అడ్జసెంట్ ఎవరంట? వోల్వో. నెక్స్ట్, వన్ పర్సన్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ ద వన్ హూ లైక్స్ బెంజ్. నాన్న హెచ్కి బెంజ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారంట? 1 పర్సన్ ఉన్నారు. ఎఫ్ లైక్స్ బెంజ్ అంటే బెంజ్ అనే వాళ్ళు ఎవరు ఇష్టపడుతున్నారు? ఎఫ్ని ఇష్టపడుతున్నారు. ద వన్ హూ లైక్స్ ఆడీ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. నాన్న ఆడీ ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? వన్ ఆఫ్ ది ఎండ్లో ఉన్నారు. నెక్స్ట్ ఏమన్నాడు? ఈ లైక్స్ నైదర్ వాల్వో నార్ ఫార్డ్. ఈ అనేది ఎవరు కాదంట? వాల్వో కాదు, అలాగే ఫార్డ్ కూడా కాదు. నెక్స్ట్ ఏమన్నాడు? హెచ్ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్స్ ఫార్డ్. నాన్న ఫార్డ్కి ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంట? హెచ్ ఉండాలి. నన్ను ఇక్కడ 2 పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను. హెచ్ అనేది నార్త్ అనుకో నాన్న, అయితే హెచ్కి రైట్లో బెంజ్ ఉండాలి. ఒకవేళ హెచ్ అనేది సౌత్ అనుకో, అప్పుడు హెచ్కి లెఫ్ట్లో బెంజ్ ఉండాలి. ఓకే నాన్న, ఇంకా పాసిబిలిటీస్ తీసుకోవట్లేదు, ఒకసారి రాస్తా. ఇంకా డైరెక్షన్ పాసిబిలిటీ తీసుకోవట్లేదు. మరి హెచ్కి బెంజ్కి ఆల్రెడీ మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు కదా. ఇక్కడేంటి? ఫార్డ్కి థర్డ్ లెఫ్ట్లో హెచ్ ఉండాలి. సో ఫార్డ్కి థర్డ్ లెఫ్ట్లో హెచ్ ఉండాలి అంటే ఫార్డ్ అనేది నార్త్ తీసుకుంటే ఫార్డ్కి థర్డ్ లెఫ్ట్లో హెచ్ ఇక్కడ. ఒకవేళ ఫార్డ్ అనేది సౌత్ తీసుకుంటే, ఒక్కసారి నన్ను ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు, సో ఇక్కడ రాస్తా. అది కూడా ఫార్డ్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి నాన్న? హెచ్ ఉండాలి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ జీ అండ్ ఎఫ్. జీకి ఎఫ్కి మధ్యలో ఎంతమంది అంట? 1 పర్సన్. ఇక్కడ ఆల్రెడీ హెచ్కి ఎఫ్కి మధ్యలో ఒక 1 పర్సన్ ఉన్నారు కాబట్టి జీకి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉండాలి? 1 పర్సన్ ఉండాలి. సో ఇక్కడ పాసిబిలిటీస్ తీసుకుంటాను చూడండి నాన్న. ఇక్కడ ఒకవేళ హెచ్ ఇక్కడ తీసుకుంటే 1, ఇక్కడ ఎఫ్ బెంచ్. మరి జీకి ఎఫ్కి మధ్యలో కూడా ఒకరు ఉండాలి కాబట్టి జీ ఇక్కడ. ఒకవేళ హెచ్ ఇక్కడ తీసుకుంటే ఎఫ్ బెంచ్. మరి జీకి ఎఫ్కి మధ్యలో ఒకరు ఉండాలి కాబట్టి జీ ఇక్కడ. నెక్స్ట్ నా ఫార్డ్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? హెచ్. ఇక్కడ ఉన్న మొత్తం పర్సన్స్ ఎంత? 6 పర్సన్స్. మరి ఫార్డ్కి థర్డ్ లెఫ్ట్లో హెచ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 5 పర్సన్స్ ఉన్నారు. మరి హెచ్కి ఇంకా ఈ లెఫ్ట్లో తీసుకోలేను కదా, సో కంపల్సరీ ఫార్డ్ ఇక్కడే. ఫార్డ్ అనేది ఫేసింగ్ నార్త్ అవుతుంది. సో సెకండ్ పాసిబిలిటీలో ఫార్డ్ ఇక్కడే, ఫార్డ్ అనేది ఫేసింగ్ సౌత్ అవుతుంది. సో ఫార్డ్కి థర్డ్ లెఫ్ట్లో హెచ్, ఫార్డ్కి థర్డ్ లెఫ్ట్లో హెచ్. నెక్స్ట్ ఇంకేమన్నాడు? పీపుల్ ఆర్ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. నాన్న ఎన్స్ అనేది ఏంటంట? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారంట. ఎల్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఈ హూ ఈజ్ ఫేసింగ్ నార్త్. నాన్న ఈ అనేది నార్తేనంట. ఈకి సెకండ్ రైట్లో ఎవరు ఉన్నారంట? ఎల్ ఉన్నారు. నెక్స్ట్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎల్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ యాజ్ హెచ్. అన్న ఎల్ యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, హెచ్, వీళ్ళంతా కూడా ఏ డైరెక్షన్ అంట? సేమ్ డైరెక్షన్ అంట. ఓకే, ఒకసారి చూద్దాం నాన్న. 1 2 3 4 5 పర్సన్స్ వచ్చారు. ఇప్పుడు ఇంకో పర్సన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి నేను. ఓకే, హెచ్కి బెంజ్కి మధ్యలో ఒక పర్సన్, హెచ్కి బెంజ్కి మధ్యలో ఒక పర్సన్ తీసేసుకున్నాను. ఫార్డ్కి థర్డ్ లెఫ్ట్లో హెచ్, అది కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ అనేది ఏమవ్వాలి? ఫేసింగ్ నార్త్ అవ్వాలి. ఈకి సెకండ్ రైట్లో ఎవరు ఉండాలి? ఎల్ ఉండాలి. మరి ఈ ఏం కాకూడదు? వాల్వో కాకూడదు, ఫార్డ్ కూడా కాకూడదు. ఇంకేమన్నా మర్చిపోయినా ఇక్కడ ఒకసారి చూడండి. టాటాకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? జీ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఫార్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు నాన్న? టాటా. మరి టాటాకి లెఫ్ట్లో జీ ఉండాలి అంటే టాటా యొక్క డైరెక్షన్ ఏమవ్వాలి? నార్త్. ఇక్కడ ఆల్రెడీ ఫార్డ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు నాన్న? టాటా. అప్పుడు టాటాకి లెఫ్ట్లో జీ ఉండాలంటే టాటా యొక్క డైరెక్షన్ ఏమవ్వాలి? సౌత్. ఇక్కడ 6 పర్సన్స్ కూడా మనకి సరిపోయారు. మరి ఎన్స్లో ఉన్న వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నాడు కదా. ఇక్కడ సౌత్ కాబట్టి ఇదేమో నార్త్, ఇదేమో నార్త్ కాబట్టి ఇదేమో సౌత్. నెక్స్ట్ ఆడి అనేది ఎండ్ అన్నాడు. ఇక టాటా వచ్చింది కాబట్టి హెచ్ ఏమవుతుంది? ఆడి. ఇక టాటా వచ్చింది కాబట్టి హెచ్ ఏమవుతుంది? ఆడి. నెక్స్ట్ ఏమన్నాడు? ఈ అనేది ఫేసింగ్ నార్త్, ఈకి సెకండ్ రైట్లో ఎల్ అన్నాడు.
ఒకసారి ఇక్కడ చూస్తే ఇది అయిపోయింది ఆడి అండ్ ఇది కూడా అయిపోయింది. ఈ అనేది ఏం కాకూడదు, వాల్వో కాకూడదు, ఫార్డ్ కూడా కాకూడదు. ఓకే, అంటే ఈ ఇక్కడ తీసుకోలేను, ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈ తీసుకోలేను. మరి ఈ ఇక్కడ ఫార్డ్ కాదని చెప్పి వాడే ఇచ్చేశాడు. సో ఈ ఇక్కడ తీసుకుంటే ఈకి ఫేసింగ్ నార్త్ రాదు కదా, సో ఈ పాసిబిలిటీ మనకి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ పాసిబిలిటీకి వెళ్తే ఈ ఇక్కడ తీసుకోలేను, ఎందుకంటే ఈ అనేది ఫార్డ్ కాదు కాబట్టి. సో ఈ కంపల్సరీ ఇక్కడే ఈ ఫేసింగ్ నార్త్ ఇచ్చాడు. ఈకి సెకండ్ రేట్లో ఎవరు వస్తున్నారు, ఎల్ వస్తున్నారు. HEFLG మిగిలిపోయిన పర్సన్ ఎవడు, కే. సో టాటా ఎవరు అవుతున్నారు, కే అవుతున్నారు. నెక్స్ట్ ఎల్ అండ్ వాల్వో వాళ్ళిద్దరు కూడా ఇమీడియట్ నైబర్స్ అంట. ఇక్కడ ఆల్రెడీ ఎల్ ఫార్డ్ వచ్చింది కాబట్టి జీ ఏమవుతుంది నాన్న, వాల్వో అవుతుంది. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి, హెచ్ అనేది ఫేసింగ్ ఏంటి, సౌత్ డైరెక్షన్. సో ఎల్ యొక్క ఇమీడియట్ నైబర్స్ కూడా సౌత్ అవ్వాలి. ఎల్ యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎవరు, ఎఫ్ అండ్ జీ. సో జీ ఫేసింగ్ సౌత్ డైరెక్షనే, ఎఫ్ కూడా ఫేసింగ్ సౌత్ డైరెక్షనే. సో మిగిలిపోయిన కార్ ఏంటి ఇక్కడ, ఆడి, బెంజ్, ఫార్డ్, వాల్వో, టాటా, BMW. సో ఈ ఏమవుతుంది నాన్న, BMW అవుతుంది. ఒకసారి క్వశ్చన్ చూడండి, జీ అనేది ఏ కార్ ఇష్టపడుతుంది నాన్న, వాల్వో, ఆప్షన్ 4. ఈకి కే అడ్జసెంట్లో ఉన్న వాళ్ళకి మధ్యలో ఎంతమంది ఉన్నారో చెప్పి అడుగుతున్నాడు. అన్న కేకి అడ్జసెంట్ ఎవరు, జీ. ఈకి జీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు. నెక్స్ట్ ఈకి థర్డ్ రేట్లో ఉండే పర్సన్ ఎవరు, ఈ అనేది ఫేసింగ్ నార్త్ కాబట్టి ఈకి థర్డ్ రేట్లో ఎవరు నాన్న, జీ, వాల్వో. సో ఆప్షన్ 3. నెక్స్ట్ ఆడవనోడు అడుగుతున్నాడు, హెచ్ బెంజు, ఎల్ BMW. హెచ్కి బెంజ్కి మధ్యలో ఒకరు, ఎల్కి BMWకి మధ్యలో ఒకరు, కేకి ఫార్డ్కి మధ్యలో కూడా ఒకరు, ఎఫ్కి వాల్వోకి మధ్యలో కూడా ఒకరు, ఈకి ఫార్డ్కి మధ్యలో ఒకరు. సో బిట్వీన్ ద పర్సన్ 1 వస్తున్నారు. సో ఈసారి డైరెక్షన్ చూస్తా. హెచ్ బెంజ్ ఇచ్చాడు కాబట్టి నాన్న హెచ్ ఈజ్ ఫేసింగ్ సౌత్ కాబట్టి హెచ్కి సెకండ్ లెఫ్ట్లోనే బెంజ్, ఎల్కి సెకండ్ లెఫ్ట్లో BMW, కేకి సెకండ్ లెఫ్ట్లో ఫార్డ్, ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో వాల్వో. మరి ఈకి కూడా సెకండ్ లెఫ్ట్లో ఉండాలి కదా, ఇక్కడ సెకండ్ రైట్లో ఉంది కాబట్టి ఆప్షన్ 5 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ట్రీమెంట్స్లో ఎవరున్నారు, ఈ అండ్ హెచ్ అండ్ కే. హెచ్కే ఆప్షన్లో ఉంది, ఆప్షన్ 1. ఓకే నాన్న, థ్యాంక్ యూ.